వెల్కమ్ టు కొమరమ్స్ ప్రాపర్టీస్. మంచి ప్రైమ్ లొకేటెడ్లో 192 స్క్వేర్స్ లో డూప్లెక్స్ విల్లా అండి. 192 స్క్వేర్స్ అంటే ఎంత స్పేస్ అనేది ఇస్తుందో మీకు చూసుకోవచ్చు. బెడ్రూమ్ సైజ్ వండర్ఫుల్ వస్తుంది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్స్ అనేది కలర్స్ కానీ ప్యాటర్న్స్ కానీ చూసుకోండి ఏ విధంగా ఉందో. వండర్ఫుల్ లొకేషన్లో మెయిన్ రోడ్కి మనకు ఒక 800 మీటర్ డిస్టెన్స్ అనేది ప్రాపర్టీ ఉంటుంది. 192 స్క్వేర్స్లో 30 ఫీట్ రోడ్స్ తోటి వాటర్ ఫెసిలిటీస్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ తోటి ఉన్న ప్రాపర్టీ. పార్కింగ్ స్పేస్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. పార్కింగ్ స్పేస్ మెయిన్ డోర్ టైల్స్ చూసుకోండి ఏ విధంగా ఉందో. చాలా క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ అన్ని ఇవన్నీ చూసుకోవచ్చు. సెట్ బ్యాక్ ఏరియా ఇట్లా చాలా స్పేసెస్ ఇచ్చారు. ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మనకు గేటు పిల్లోకి చూసుకోవచ్చు, బ్లాక్ కలర్ టైల్స్ వేశారు. ఇది సంప్, ఈజీగా ఒక వాటర్ ట్యాంక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మీకు. ఇక్కడ గమనిస్తే మనకు సెట్ బ్యాక్ ఏరియా, మెయిన్ డోర్ టైల్స్ చూసుకున్నారు కదా, పార్కింగ్ టైల్స్. ఇది వచ్చేసి నార్త్ ఫేస్ ఎంట్రన్స్ అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ ఎంట్రన్స్. గమనిస్తే మాత్రం మనకు హాల్ ఏరియా చూసుకోవచ్చు ఎంత స్పేస్ ఇచ్చి వచ్చిందో. 192 స్క్వేర్స్ అంటే చాలా వండర్ఫుల్ వచ్చేసింది ప్రాపర్టీ. ఇట్లా ఇది 192 స్క్వేర్స్లో డూప్లెక్స్ అండి, చూసుకోవచ్చు. సిట్టింగ్ ఏరియా ఇట్లా చాలా స్పేస్ ఇచ్చి మనకు సపరేట్ వచ్చేసింది. సిట్టింగ్ ఏరియా చూసుకోండి ఏ విధంగా ఉందో. సిట్టింగ్ ఏరియా ఇది మెయిన్ డోర్ ఈస్ట్ ఫేస్ నుంచి సిట్టింగ్ ఏరియా వచ్చేసింది. టీవీ యూనిట్ స్పేస్ అనేది అక్కడ ఒకటి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ ఇట్లా పెట్టుకోవచ్చు. 3 స్టాప్స్ అనేది మనకు టీవీ యూనిట్ స్పేస్కి ఇచ్చారు. ఇక్కడ సిట్టింగ్ ఏరియా డిజైన్స్ అనేది సీలింగ్ డిజైన్ చూసుకోండి. ఇది వచ్చేసి మనకు హాల్ ఏరియా, ఓపెన్ హాల్ ఏరియా చాలా స్పేసియస్ వచ్చేసింది. మనకు 192 స్క్వేర్స్ అండి. ఓన్లీ 200 స్క్వేర్స్ దగ్గర 200 స్క్వేర్స్ డూప్లెక్స్ అంటే ఎంత స్పేసియస్ వచ్చిందో మీరు చూసుకోవచ్చు, గమనించవచ్చు. ఇది ఓపెన్ కిచెన్ ఏరియా, కిచెన్ స్పేస్. కానీ వాష్ ఏరియా వచ్చేసింది. ఎంత హాల్ ఏరియా అండి, మొత్తం హాల్ ఏరియా చాలా స్పేసియస్గా చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది ప్రాపర్టీకి. ఇది వచ్చేసి కింద గెస్ట్ రూమ్. సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. కింద టైల్స్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ ఏరియా చూసుకోండి ఏ విధంగా ఉందో. ఫస్ట్ ఫ్లోర్లో సిట్టింగ్ ఏరియా మొత్తం ఇదంతా హాల్ ఏరియా. అండి. పైన సిట్టింగ్ హాల్ ఏరియా, పైన స్పేస్ అనేది చూసుకోండి ఏ విధంగా ఉందో. ఇది గమనిస్తే మనకు పూజ రూమ్. పూజ రూమ్లో స్పేస్ అనేది ఎంత ఇచ్చారో చూసుకున్నారు కదా, చాలా స్పేస్ ఇచ్చారు. ఇది గమనిస్తే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకున్నారు. కింద టైల్స్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేస్ అనేది చాలా వండర్ఫుల్ వచ్చేసింది. 192 స్క్వేర్స్లో చాలా బ్యూటిఫుల్ హౌస్. డూప్లెక్స్ అండి, డూప్లెక్స్ విల్లా 192 స్క్వేర్స్. ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్. బెడ్రూమ్ కూడా చూసుకోండి ఎంత పెద్దగా ఉందో, చాలా విశాలంగా ఉంది బెడ్రూమ్స్ ప్లస్ బాల్కనీ. మాస్టర్ బెడ్రూమ్ నుంచి బాల్కనీకి వెళ్ళొచ్చు. బాల్కనీ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ వచ్చేసిందో. వీడియో నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మాత్రం వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకు షేర్ చేసి ఇలాంటి వీడియోస్ చాలా తక్కువ బడ్జెట్లో, రీజనబుల్ బడ్జెట్లో మీ ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరీవన్ వాచింగ్ కొమరమ్స్ వీడియోస్.
ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా రీజనబుల్ బడ్జెట్లో మరిన్ని వీడియోస్ తీసుకొని వస్తాను మీ ముందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫర్ ఎవ్రీవన్ అండ్ బెల్ లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్.